హాయ్ గైస్ ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా డీసీ. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్లో లోకేష్ కనగరాజ్ లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ ముందే చాలా హైప్ క్రియేట్ చేసింది. మరి ఆ హైప్ని రీచ్ అయిందా? లెట్స్ ఫైండ్ అవుట్. ముందుగా స్టోరీ గురించి స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే సినిమా కంప్లీట్గా యాక్షన్, రివెంజ్, ఇమోషన్స్ మీద నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయినా స్టోరీ సెట్ అయ్యాక ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సాలిడ్ ఇంపాక్ట్ ఇస్తుంది. లోకేష్ కనగరాజ్ని హీరోగా చూడటం ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, సీరియస్ లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యి యాక్షన్ సీన్స్లో చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశాడు. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ టేకింగ్ గురించి మాట్లాడాలి అంటే విజువల్స్ చాలా స్టైలిష్గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. థియేటర్లో బీజిఎం చాలా గూస్బంప్స్ ఫీల్ ఇస్తుంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి అంటే కొన్ని సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తాయి. స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించే మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇమోషనల్ సీన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్గా రసంతే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది. ఓవరాల్గా చెప్పాలంటే మ్యాస్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి డీసీ డెఫినెట్గా నచ్చుతుంది. లోకేష్ కనగరాజ్ని డిఫరెంట్ రోల్లో చూడాలనుకుంటే ఈ సినిమా మిస్ అవ్వకండి. నా రేటింగ్ 4/5 స్టార్స్. మీరు సినిమా చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.